అందరికీ ప్రైజ్ ఎలా. దేవుడే ఉంటే నాకెందుకు ఈ బ్రతుకు? బాగున్న వారి యొక్క బ్రతుకులను చూస్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే నాకు కూడా అలాంటి బ్రతుకు ఉంటే బాగుండును అని. నేనేమన్నా పాపం చేశానా? నా బ్రతుకు ఇలా ఉన్నది అని ఎన్నోసార్లు నీకు నీవే ప్రశ్నించుకుంటున్నావా? న్యాయమైన నా ప్రవర్తన నా దేవుని దృష్టికి కనబడడం లేదని నీవేలా అనుకొనిచున్నావు? అమ్మా, నీవేలా నీ మనస్సునకు చెప్పుకొని ఆలోచిస్తున్నావో నీ దేవునికి తెలియదా? దేవుడు వినలేదా? బూది గంతములను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు. ఆయన మేలు చేసే విషయంలో అలసిపోయేవాడు కాదు. ఆయన యొక్క జ్ఞానమును పరిశోధించడం నరులకు అసాధ్యం. సొమ్మసిల్లిపోయిన నీ జీవితానికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనంగా ఉన్న నీకు బలాభివృద్ధి కలుగజేసేది ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలసిపోవుదురు, యవనస్సులు తప్పక తొట్టిల్లుతారు. యెహోవా కొరకు ఎదురు చూస్తువారు నూతన బలం పొందుకుంటారు. ఏదో ఒక రోజున పక్షిరాజు వలె నీవు కూడా రెక్కలు చాపి పైకి ఎగిరే రోజును తప్పక చూస్తావమ్మా. నిన్ను మర్చిపోవడానికి దేవునికి మరుపు లేదు. విననేరక ఇండుటకు ఆయనకు విసుగురాదు నువ్వెన్నిసార్లు మొరపెట్టినా. ఎందుకంటే ఆయన చేతులు నిన్ను నిర్మించాయి. నీ తల్లిదండ్రులు నిన్ను కంటే ఆయన చేతులు పిండముగా రూపించబడక ముందే నిన్ను ఏర్పరచుకున్నాయి. ఆయన చేతులు నిన్ను చెక్కాయి. ఆయనకు నువ్వంటే ఎంతో ఇష్టం. ఆయన ప్రేమ నుంచి దయచేసి నీ ఆలోచనలతో ఎడబాయవద్దు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.